థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ప్రైస్ ఆఫ్ ఎ డైమండ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. ఎ మ్యాన్ బ్రోక్ ద డైమండ్ యాక్సిడెంటల్లీ ఇన్ 3 pieces ఇన్ ద రేషియో ఆఫ్ 3:5:7 అండ్ దస్ లాస్ట్ ₹42,600. వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ ద ఒరిజినల్ డైమండ్ అన్నాడు అనమాట. సో ఇక్కడ ఒక డైమండ్ అనేది ఉంది, అది 3 pieces బ్రోక్ అయింది. A B C 3 pieces. ఇది 3:5:7 రేషియోలో బ్రోక్ అయింది. అయితే దీని వెయిట్ 3x అనుకుంటే దీని వెయిట్ 5x అవుతుంది, దీని వెయిట్ 7x అవుతుంది. సో టోటల్ వెయిట్ ఇనిషియల్గా ఏమవుతుంది, 3x + 5x + 7x కదా, అంటే 15x హోల్ స్క్వేర్ అవుతుంది. 15x అనేది టోటల్ వెయిట్ వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు వెయిట్ స్క్వేర్ అనేది ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ డైమండ్ కావాలి. సో ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ డైమండ్ మనం ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, 15x హోల్ స్క్వేర్ కదా. సో ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు వెయిట్ కాబట్టి ఇది 225x² అవుతుంది. అయితే బ్రోకెన్ డైమండ్స్కి ప్రైస్ ఏం చెప్పొచ్చు, 3x హోల్ స్క్వేర్ + 5x హోల్ స్క్వేర్ + 7x హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది 9x², ఇది 25x², ఇది 49x². ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 83x² వచ్చింది. అయితే డైమండ్ బ్రేక్ అయిన తర్వాత అతను ప్రైస్ వచ్చేసి 42,600 లాస్ అయ్యాడు అనమాట. అంటే ఒరిజినల్ ప్రైస్ మైనస్ బ్రోకెన్ డైమండ్స్ ప్రైస్ అతను లాస్ అయిన ప్రైస్ కదా. సో 225x² - 83x² = 42,600 అనమాట. సో ఇది 142x² అవుతుంది, = 42,600. సో ఇది 1s, ఇది 300s. సో x² = మనకి 300 అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ డైమండ్ కావాలి. సో ప్రైస్ ఆఫ్ ఒరిజినల్ ఏమవుతుంది, 225x² కదా. సో 225 × 300 = 67,500 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట.